నేడు రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 21.77 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దొండపాడు నుంచి తాడేపల్లి మధ్య జాతీయ రహదారి 16 ను అనుసంధానించే ఈ రహదారితో అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. బకింగ్ హామ్ కాలువ, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఉండవల్లి వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ లను చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస సముదాయాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన హై రైజ్ టవర్లను ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ ల అందుబాటులోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రాజధాని ప్రాంతానికి ప్రధాన కనెక్టివిటీ ఘనించే సీడ్ యాక్సెస్ రోడ్లో కీలక దశల నిర్మాణం పూర్తయింది. విజయవాడ, మంగళగిరి రహదారికి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేయడంతో అమరావతికి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ నుంచి అమరావతికి వెళ్లాలంటే ప్రధానంగా కృష్ణా కరకట్ట మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇకపైన రహదారి కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని వైపు వెళ్లే అవకాశం ఏర్పడుతోంది. అమరావతి రోడ్ నెట్వర్క్ లో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకమైనది. ఈ ప్రధాన రహదారికి ఉత్తర దక్షిణ దిశల్లో మరో 17 రహదారులు అనుసంధానం కానున్నాయి. దీంతో రాజధానిలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 3 దశల్లో సుమారు 22 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో రహదారితో పాటు బీఆర్టీఎస్ లైన్లు, సర్వీస్ రోడ్లు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, అండర్ గ్రౌండ్ డ్రగ్స్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్లోని కీలక ఆకర్షణల్లో స్టీల్ బ్రిడ్జ్ కూడా ఒకటి. సాధారణ కాంక్రీట్ బ్రిడ్జ్ తో పోలిస్తే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయవలసిన ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. రాజధానిలోని కీలక ప్రాంతాలకు వేగంగా కనెక్టివిటీ కనిపించడంతో ఈ బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి అంతర్గత ప్రాంతాలతో పాటు విజయవాడ జాతీయ రహదారికి కూడా మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతోంది. రోడ్లతో పాటు అమరావతిలో పరిపాలనకు అవసరమైన రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిద్ధమైంది. నేలపాడు వద్ద సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయం నిర్మించారు. మొత్తం 9 టవర్లుగా ఈ కాంప్లెక్స్ ను రూపొందించారు. ఇందులో 6 టవర్లు ఎమ్మెల్యేలకు, 3 టవర్లు ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. ప్రతి టవర్లో సెల్లార్ తో పాటు 12 అంతస్తులు ఉంటాయి. ఒక్కో నివాస యూనిట్ సుమారు 3500 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మించారు. ఇది కేవలం నివాస సముదాయం మాత్రమే కాదు, ఆధునిక సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేశారు. ప్రతి యూనిట్ లో విలాసమైన లివింగ్ స్పేస్ తో పాటు 3 బెడ్రూమ్లు, కిచెన్, యూటిలిటీ ఏరియా, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా కార్యాలయ స్థలం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టవర్ ప్యాసింజర్ సర్వీస్ లిఫ్ట్లు ఉన్నాయి. 24 గంటలు సీసీ కెమెరా నిఘా, ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి సదుపాయాలు కల్పించారు. అంతేకాదు క్లబ్ హౌస్, స్పోర్ట్స్, వినోదానికి సంబంధించిన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకవైపు రాజధానికి రూట్ క్లియర్ చేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్, మరోవైపు ప్రజాప్రతినిధుల పరిపాలన అవసరాలకు వేదికగా నిలిచే హై రైజ్ రెసిడెన్షియల్ టవర్స్ రోడ్లు వస్తున్నాయి. భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. కనెక్టివిటీ పెరుగుతోంది. మొత్తంగా అమరావతి నిర్మాణంలో మరో కీలక అధ్యాయం మొదలవుతోంది. మ్యాప్ లో ఉన్న రాజధాని ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రౌండ్ పై కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఒక కొత్త పుంతన చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 సంవత్సరాల పైన తర్వాత రాజధానిలో కొన్ని ప్రారంభోత్సవాలు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్న పట్టుదల, దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ప్రాంతంగా ఏర్పడే ప్రాంతమైన రాజధాని అమరావతిలో ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 గంటల 30 నిమిషాలకు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు, అదే విధంగా స్టీల్ బ్రిడ్జీలు, 2 స్టీల్ బ్రిడ్జీలకి ఏదైతే ప్రారంభోత్సవించనున్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా
ఏదైతే అదే విధంగా బిల్డింగ్లతో పాటు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఏదైతే నివాస సముదాయాలను కూడా ఈ రోజు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా ఏదైతే అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ అయ్యే విధంగా, అదే విధంగా రాజధాని ప్రాంతంలో సచివాలయం, సెక్రటరీ, అదే విధంగా హైకోర్టు భవన ప్రాంతాలకి, అదే విధంగా మొత్తంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా 17 కనెక్టివిటీలతో పాటు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కానుంది. ఈ మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్లు 17 కనెక్టివిటీల ద్వారా కొన్ని రోడ్లు కనెక్టివిటీ కంప్లీట్ అయిన నేపథ్యం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ముందుగా ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే విజయవాడ నుంచి, అదే విధంగా మంగళగిరి ప్రాంతాల నుంచి రావటానికి అనుగుణంగా, అదే విధంగా రాజధాని అభివృద్ధికి సంబంధించిన ఏదైతే బిల్డింగ్లు కానీ, అదే విధంగా ఇతరాత్ర ఇతరాత్రకి సంబంధించిన కట్టుబడులకు సంబంధించిన సరుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ముందుగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా సీడ్ యాక్సెస్ ముందు అయితే దీనికి సంబంధించి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అయిన నేపథ్యం ఉంది. చాలా స్పీడ్ గా కూడా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ముందుగా దానికి అంటే అమరావతి పేరు వచ్చే విధంగా, ఆకారంలో ఇచ్చే విధంగా స్టీల్ బ్రిడ్జి దగ్గర ఏదైతే ప్రారంభోత్సవంకి దానికి పెట్టిన నేపథ్యం ఉంది. అది అక్కడ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడి నుంచి అది ప్రారంభించిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి తర్వాత ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నివాస సముదాయ భవనాలను కూడా ఆయన ప్రారంభించి వాటిల్ని ఏదైతే వారికి అందజేసే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తంగా ఈ రాజధాని అభివృద్ధి ఒక పుంతల తొక్కుతున్నట్టుగా అయితే మనం చెప్పవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల దాదాపు దశాబ్ద కాలం పరిస్థితులు, అనేక అడ్డంకులు, అనేక ఇబ్బందులు నేపథ్యంలో మధ్యలో మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి రావటం, ఆ తర్వాత అక్కడ రాజధాని పనులు అన్ని కూడా ఆగిపోవటం, దానికి ముందు 2014లో ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ప్రారంభాలన్నీ కూడా ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత ఆగిపోవటం, తర్వాత మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటిగా రాజధాని ప్రాంతంలో ఒక్కొక్కటిగా భవనాలతో పాటు అదే విధంగా రోడ్లతో పాటు కూడా ప్రారంభోత్సవాలు జరగటంతో ఆ రాజధాని ప్రాంతంలో ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్న విధంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ రాజధాని అనేదే లేకపోవటం ప్రధానంగా చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి ప్రజలు ఉంది. అసలు రాష్ట్ర ప్రజలు మీకు రాజధాని ఏది అంటే ఎక్కడ అనేది చెప్పుకోలేని పరిస్థితిగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి దీన్ని ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని కేటాయించటం, దాన్ని అభివృద్ధి పరంలో ముందుకు తీసుకువెళ్లడంతో పాటు అనేక ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా హర్షించదగ్గ విషయంగా అయితే దీన్ని చెప్పవచ్చు. ముందుగా దీనికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు అనేక రకాలుగా కనెక్టివిటీతో రూపొందం పొందింది. ఈ యొక్క రాజధాని ప్రాంతానికి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈజీగా వెళ్ళటానికి ఉండే అవకాశం, దీన్ని NH16 కూడా కలపట్టు ఉండడంతో కూడా ఏదైతే రాజధాని ప్రాంతం ముందుగా అభివృద్ధిలో భాగంగా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా రాజధాని అభివృద్ధికి ఇంకా మరికొన్ని ముందడుగులు వేసి ఇంకా మరికొన్ని బిల్డింగ్లు అనేక ప్రాజెక్టులు అక్కడ శ్రీకారం చుట్టారు. వాటిని కూడా ప్రారంభోత్సవం త్వరనే ముందుగా కొనసాగే ఇదైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వర్.